యాక్చువల్లీ ఏంటంటే ఇది మెదక్ జిల్లాలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అలాగే దుబ్బాక ఎమ్మెల్యే తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ పాల్గొని ఆ చెక్కుల పంపిణీ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో రఘునందన్ రావు కొండా సురేఖకు సన్మానం చేశారు. అయితే ఈ ఫోటోని తీసుకొని సోషల్ మీడియాలో టీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ట్రోలింగ్కు పాల్పడ్డారు. ఒక తప్పుడు అర్థం వచ్చేలా ఎంపీ రఘునందన్ ఫోటోకి కొండా సురేఖ ఫోటోకి వాళ్ళు ఆ పుష్పగుచ్చ ఇస్తున్న సమయంలో లేకపోతే ఏదైతే ఆ పూల దండ ఉంటుందో అది వేసే సమయంలో తీసిన ఫోటోపై ఇటు బీఆర్ఎస్ శ్రేణులు దాన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్కు చేయడంతో దానిపై కొండా సురేఖ నొచ్చుకున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆ ట్రోలింగ్పై స్పందిస్తూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలకు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేత కూడా హైడ్రా ప్రస్తావన వచ్చింది. ఈ ప్రాసెస్లో ఎన్కన్వెన్షన్ కూల్చివేత కానీ లేకపోతే సమంత టాపిక్ కూడా రావడం జరిగింది. ఈ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కొండా సురేఖ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అందులో సమంత విడాకుల ప్రస్తావన కూడా తీసుకురావడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారాయి. అయితే ఇందులో మనం మాట్లాడుకోవడానికి కూడా చెప్పుకోవడానికి కూడా వీల్లేని విధంగా జుగుత్సాకరమైన వ్యాఖ్యలు అంటే అసలు మనం రాయడానికి కూడా మన పత్రికా భాషలో జర్నలిజం పరిభాషలో కూడా రాయడానికి కూడా వీల్లేని విధంగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడంతో అటు రాజకీయ వర్గాల నుంచి ఇటు సినీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా దీనిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ కొండా సురేఖ 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దీనిపై లీగల్గా ఎదుర్కొంటామని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు కూడా రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఇదేనా మీరు నేర్పించే సంస్కారం, ఇదేనా మీ నాయకుల తీరు, ఒక మంత్రి ఒక మహిళ ఎమ్మెల్యే ఇలాగ సాటి మహిళ గురించి మాట్లాడొచ్చా అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేయడం జరిగింది. అయితే మరోవైపు దీనిపై బీజేపీ నాయకులు కూడా పురంధేశ్వరి తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా కూడా దీనిపై స్పందించి ఒక సాటి మహిళగా మీరు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు సమంజసం కాదని వారు పేర్కొనడం జరిగింది. మరోవైపు బీజేపీ జాతీయ నాయకురాలు ఖుష్బూ కూడా దీనిపై స్పందించారు. ఒక మహిళకు కష్టపడి తను ఎంచుకున్న రంగంలో ఈ స్థాయికి రావడం అనేది సాధారణ విషయం కాదని చెప్పింది. అలాంటి ఒక మనిషి నైతిక విలువలను దెబ్బతీసే విధంగా ఆ మనిషి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలా మాట్లాడడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఖుష్బూ ప్రస్తావించారు. అయితే దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు తర్వాత ఇలా దాదాపు యావత్ సినీ ప్రపంచం మొత్తం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అంటే గతంలో వేణుస్వామి కూడా ఈ పెళ్ళిళ్ళు విడాకులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీని వచ్చుకుంది. అందులో భాగంగా ఈ అంశంపై కూడా సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. మీరు రాజకీయంగా మీకు కక్షలు ఉంటే మీరు రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాలంటే మా సినిమా వాళ్ళ ప్రస్తావన మీకెందుకు వస్తుంది? ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. మీరు హైలైట్ అవ్వడం కోసం, మీరు వార్తల్లో నిలవడం కోసం, మీరు హెడ్లైన్స్లో ఉండడం కోసం మా సినిమా నటుల్ని, మా సినీ నటీనటులపై మీరు ఈ విధంగా పర్సనల్గా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కూడా సమంజసం కాదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనిపై ఊరుకునేది లేదని చెప్పేసి లీగల్గా కూడా ఆ నోటీసులు ఇచ్చే అంశం ఆలోచనలో ఉన్నట్టు అక్కినేని ఫ్యామిలీ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కినేని అమల కూడా దీనిపై రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ రాహుల్ గాంధీకి ఒక ఓపెన్ లెటర్ రాయడం జరిగింది. ఇలాంటి విషయాలపై మీరు సున్నితంగా వ్యవహరించొద్దని చెప్పని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కినేని అమల, అక్కినేని కుటుంబం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఒక విధంగా ఫిర్యాదు చేసిందని చెప్పవచ్చు. అలాగే అక్కినేని అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేసి కొండా సురేఖ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండా సురేఖ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మంత్రి సీతక్క అవ్వచ్చు, లేకపోతే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే ఆ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేసిన ట్రోలింగ్ ఉందో ఆ ట్రోలింగ్ నొచ్చుకున్న కొండా సురేఖ ఆ ప్రాసెస్లో చెప్పే విధానంలో కొంచెం పొరబడింది, చెప్పే విధానం పద్ధతి సరిగ్గా లేదు. కానీ తన బాధను కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్పేసి అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్పడం జరిగింది. దీనిపై మరీ ముఖ్యంగా ఇదంతా కూడా కేటీఆర్ టార్గెట్, అంటే కేటీఆర్ కనుసన్నల్లోనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయని, కేటీఆర్ కనుసన్నల్లోనే సోషల్ మీడియా పనిచేస్తుందని, కేటీఆర్ కావాలని చెప్పేసి ఒక మహిళ అని చెప్పి చూడకుండా వ్యక్తిగతంగా ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పేసి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడంలో భాగంగా తను చేసిన వ్యాఖ్యలు సమర్థనీయంగా లేవని, కానీ ఈ వ్యాఖ్యల్లో కొండా సురేఖ బాధను మనం అర్థం చేసుకోవాలని మహేష్ గౌడ్ చెప్పారు, పిసిసి చీఫ్. అలాగే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తంగా ఇది పరిస్థితి.
ఇటు సినీ వర్గాల్లోనూ, అంటే సినీ వర్గాలలో ఈ మధ్యన కూడా ఈ డ్రగ్స్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే వేణుస్వామి వ్యాఖ్యలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వరుసగా వాళ్ళ మీద టార్గెట్ చేస్తూ, అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు, పెళ్ళైనా వాళ్ళ ఎంగేజ్మెంట్ రోజే వీళ్ళు విడాకులు తీసుకుంటారనే విధంగా, అంటే ఏదైనా శుభ కార్యక్రమం చేస్తున్నప్పుడు అశుభ కార్యక్రమం వాళ్ళని వ్యక్తులను టార్గెట్ చేస్తూ పేర్లు ప్రస్తావిస్తూ కూడా సోషల్ మీడియా వేదికగా పరువులు ట్రోల్ చేయడంపై సినీ వర్గం కూడా గుస్సాతో ఉంది. అయితే ఆ గుస్సాను కూడా ఇప్పుడు ఈ ఈ కొండా సురేఖ వ్యాఖ్యలతో బయటకు తీయడం జరిగింది. దీనిపై ఆ తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీతో పాటు మిగిలిన ఇండస్ట్రీస్ కూడా దీనిపై ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తున్నారు. అలాగే సినిమా హీరోలు, సూపర్ స్టార్ల నుంచి సినిమా ఆర్టిస్టులకు, జూనియర్ ఆర్టిస్టుల వరకు కూడా ప్రతి ఒక్కరు దీనిపై సీరియస్గా స్పందిస్తున్నారు. మీరు ఏదైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి, కానీ దానిలో సినిమా నటీనటులను కూడా మీరు లాగద్దని చెప్పి చెప్తున్నారు. రాజకీయ విమర్శకులకు సినిమా నటుల్ని బలి చేయొద్దని, సినిమా ఒక వ్యక్తి, ఒక మహిళ కానీ లేకపోతే ఒక పురుషుడు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన రంగంలో ఈ స్థాయికి వచ్చారంటే ఎన్నో వాళ్ళు త్యాగాలు చేసి ఎంతో గొప్ప క్యారెక్టర్, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే, ఎంతో ధైర్యం కలిగి ఉంటేనే ఈ స్థాయి వరకు వస్తారని చెప్పేసి మీరు ఇలాంటి చీప్ వ్యాఖ్యలు చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. రాబోయే రోజులలో దీనిపై అక్కినేని కుటుంబం ఏమైనా లీగల్గా ఎదుర్కొంటుందా, లేదంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దీన్ని ఏమైనా లీగల్గా ఎదుర్కొంటుందో లేదో చూడాలి. ఇది మొత్తంగా ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న అప్డేట్. దీనిపై మరిన్ని ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం వెంటనే మన పొలిటికోస్ మీడియా వేదిక ద్వారా ప్రజలకు అందిస్తూనే ఉంటాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.